ధరణి అగ్రిలైఫ్ ప్రేక్షకులకు నమస్కారం. నూతన రీతిలో సాగును చేపట్టాలన్న మా ఆలోచనకి ఆసరాగా నిలబడుతూ మా ఛానల్ ని సపోర్ట్ చేస్తూ వస్తున్న రైతన్నలందరికీ ధన్యవాదాలు. ఇవాళ నేను ఒక మహిళా యువ రైతు కథను చెప్పబోతున్నా. చెప్పుకోవడానికి కథలా ఉన్నా నిజంగా జరిగిన వాస్తవం ఇది. పంట సాగు చేస్తున్న క్రమంలో నల్ల తామర అధికమైన రోజుల్లో ఏం ఎరువులు వాడాలో తోచక పెద్ద పెద్ద రైతులు బిక్కుబొక్కుమంటున్న రోజులది. ఆ రోజుల్లో తను మాత్రమే ఏమీ భయపడకుండా యూట్యూబ్ లో నానో గోల్డ్, నానో కేర్, ధరణి శుద్ధి గురించి తెలుసుకొని తన పంటలో స్ప్రే చేయడం మొదలు పెట్టారు. నల్లి లేదు, దోమ లేదు, పూత రాలడం అనే మాటే లేదు. ఇప్పుడు అదే నల్ల తామరకి నేను బయట మందులు వాడుంటే అసలు నాకు దగ్గర కేవలం దీనికి మాత్రమే 10,000 రూపాయలు అయిపోయేవి. నేను ఈ మహతి ఎకోటెక్ వారి ప్రొడక్ట్స్ వాడడం వల్ల చాలా తక్కువ ఖర్చుతోని నల్లిని పూర్తి స్థాయిలో నివారణ చేయగలిగాను అని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. పోయినసారి తన పంటలో 2 కోతలు కోసామని, ఈసారి ఈజీగా 3 నుంచి 4 కోతలు తథ్యమని, కోతకి 4 ఎకరాల మీద 40 క్వింటాల పైమాటేనని, ఇంత వ్యత్యాసం నేను ఇన్నేళ్ల నా వ్యవసాయంలో ఎప్పుడు చూడలేదని ఆమె ఆనందం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇంకా ఎందకని నా మాటలే వింటారులే గాని ఇప్పుడు రైతు స్వరూప గారి మాటల్లోనే తను చూసిన వ్యత్యాసాల్ని మనం కూడా విందాం. ఆమె మాటల్లోని ఈ మహతి ఎకోటెక్ వారి ధరణి శుద్ధి, నానో గోల్డ్, నానో కేర్ తన పంటలో ఎలాంటి వ్యత్యాసాలు తెచ్చాయి అనేది ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. ధరణి శుద్ధి చేసిన తర్వాత ఇది కంటిన్యూగా పచ్చగా ఉందండి. ఇక అసలు కలర్ చేంజ్ అవ్వలేదు. యూట్యూబ్ లో చూసాం. మేము బయట ఫెర్టిలైజర్ షాప్లలో అసలు ఏ మందులు తీసుకోలేదు. ఖచ్చితంగా అందరూ నానో గోల్డ్, నానో కేర్ ఖచ్చితంగా వాడి చూడండి. ఇప్పుడు మళ్ళీ మీరు వాడారండి? ఇంకా ఇప్పుడు తెప్పించుకుంటారు, ఇప్పుడు ఆర్డర్ పెట్టారా? ఈ మందులు వాడచ్చు, ఎవరికైనా చెప్పొచ్చా? చెప్పొచ్చు, రైతులు ఎవరికైనా వాడుకోండి. ఈ ఏడాది మిర్చి రైతులు కొత్త సమస్యను ఎదుర్కొంటూ ఉన్నారు. మొత్తం నల్ల తామర, ఎర్రదోమతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. చాలామంది రైతులు అటు తెలుగు రాష్ట్రాలు రెండిట్లోనూ మిర్చి రైతులు పడుతున్న మొదటి సమస్య ఈ ఏడాది మొత్తం నల్ల తామర, ఎర్రదోమతోనే ఉంది. అదేవిధంగా వారికి ఎటువంటి మందులు వాడాలి, ఏ మందు వాడితే నల్ల తామర నుంచి వాళ్ళకి సమస్య పరిష్కారం అవుతుంది అనే దాని మీద చాలామంది దీని మీద తర్జన భజన పడుతూ ఉన్నారు. ఈ సమయంలో మనం ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీపురం వచ్చాం. ఇక్కడ అపూర్వ అనేటువంటి ఒక యువ మహిళా రైతు క్షేత్రానికి మనం వచ్చాం. ఆమె ఏడాది 4 ఎకరాల పంటని, మిర్చి పంటని పైరు చేస్తూ ఉన్నారు. ఆమె ఒక అనుభవాలు ఒకసారి మనం అడుగుదాం. అమ్మ చెప్పండి, ఎన్ని ఎకరాల పంట మీరు పైరు చేస్తూ ఉన్నారు? ముందుగా నా పేరు స్వరూప అండి. మేము 4 ఎకరాలు వేసామండి తోట. అంటే ఎన్ని రోజులైంది పంట వేసి మీరు? 100 రోజులు అయిందండి. 100 రోజులు అంటే ఇప్పుడు మొదటిగా అంటే కాపు ఏమైనా కోసారా, లేదంటే ఇప్పుడే మొదటి కాపు కోయబోతున్నారా? మొదటి కాపు కోయబోతున్నామండి, ఇంకా కోయలేదు. అంటే నల్ల తామర ఎక్కువగా ఉంది ఈ ఏడాది మొత్తం కూడా అని చెప్పేసి ప్రతి రైతు కూడా ఇది బాగా పెద్ద సమస్యగా ఉంది మాకని చెప్తా ఉన్నారు. మీకు ఆ సమస్య మీరు ఎదుర్కొన్నారా, లేదంటే దాన్ని మీరు అధిగమించారా? మాకు కూడా వచ్చిందండి నల్ల తామర, కానీ మేము నానో కేర్ కొట్టిన తర్వాత అసలు లేదండి. ఇప్పుడు ఏమేమి మందులు వాడారు మీరు? మేము నానో గోల్డ్ను, నానో కేర్ వాడామండి. అంటే మా పంట వేసినప్పటి నుంచి నానో గోల్డ్ వాడారా, లేదంటే మధ్యలో వాడటం మొదలు పెట్టారా? అసలు మీకు ఈ నానో గోల్డ్, నానో కేర్ వాడాలి అనే ఇది మీకు ఎలా తెలిసింది? మేము పంట వేసాక ఒక 30 రోజుల వరకు చిన్నగా ఉందండి తోట. అయితే ఏం చేసామంటే యూట్యూబ్లో చూస్తే జగదీష్ గారి వీడియో చూసామండి. అక్కడ వాళ్ళ తోట చూసిన తర్వాత మాకు కూడా తెప్పించుకోవాలనిపించి ఫోన్ చేసి జగదీష్ గారితో మాట్లాడడం జరిగిందండి. ఆయన ఆన్లైన్లో మేము పేమెంట్ చేస్తే మందు పంపించారండి. మాకు ఫస్ట్ ధరణి శుద్ధి వాడమని చెప్పారు. మేము ధరణి శుద్ధి వేసాం. 2 నెలలు అవుతుందండి ధరణి శుద్ధి వేసి. ఆ తర్వాత ఇక మందులు ఏమి వేయలేదు. అంటే నానో గోల్డ్ ఎప్పటి నుంచి వాడారు? 30 రోజుల నుంచి వాడామండి. దగ్గర 60 రోజులు అవుతుంది వాడి. అంటే 60 రోజుల నుంచి వాడుతూనే ఉన్నాం. అంటే నానో గోల్డ్ వాడాను అంటున్నారు. నానో గోల్డ్ వాడటం వల్ల మీకు దీంట్లో వచ్చిన ఫలితాలు ఏంటి? అంటే అండి, దోమ లేదు, నల్లి లేదు ఇప్పుడు మాకు. మళ్ళీ అందులో ఒకటి కాయ చూడండి విపరీతంగా పడింది. పోయిన సంవత్సరం ఇలా లేదు మా తోట. పూత రాలేదు అసలు. పోయిన ఏడాది ఎన్ని ఎకరాలు వేసారు? 1 ఎకరం వేసాం. అంటే ఇదే పొలంలో వేస్తారా? ఇక్కడే వేసాం. ఈ ఏడాది ఈ ఏడాది 4 ఎకరాలు వేసామండి. అంటే పోయిన ఏడాది ఎన్ని క్వింటాలు మీకు దిగుబడి వచ్చింది? పోయిన ఏడాది అంటే 20 క్వింటాలు వచ్చింది. ఈ ఏడాది ఎన్ని క్వింటాలు వచ్చే అవకాశం ఉంది? 30 వస్తుందండి. అంటే ఇప్పుడు మీకు కనబడుతుంది పంట మొత్తం కూడా చాలా పచ్చగా ఉంది, ఇంకా పూత బాగా ఉంది, అంటే కాయ కూడా బాగా ఉంది. అంటే ఇప్పుడు మీరు అనుభవం ప్రకారం ఈ పంటలో ఇప్పుడు ఎన్ని క్వింటాలు వచ్చావు? అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఫస్ట్ కోతకు వస్తే మీకు ఎన్ని క్వింటాలు వస్తుంది? ఫస్ట్ కోతకు వస్తే నాకు తెలిసి 40 క్వింటాలు వస్తుందండి. ఫస్ట్ 4 ఎకరాల మీద. అంటే మొత్తం ఎన్ని, అంటే మీరు పూర్తి పంట కాలం ముగిసే సమయానికి ఎన్ని కోతలు వస్తారు?
3-4 కోస్తామండి. అంటే ప్రతిసారి అలాగే కోస్తారా, లేకపోతే దీన్ని వాడటం వల్ల మీకు ఏమైనా దిగుబడి ఎక్కువ వచ్చిందని మీకు అనిపిస్తుంది? లేదండి, ప్రతిసారి 2 కోతలే, కానీ ఈసారి దాదాపు 3-4 కోతలకు వస్తామండి. అంటే దేనివల్ల, అంటే అంతే 2 కోతలు వ్యత్యాసం చెప్తా ఉన్నారు మీరు. 2 కోతలు వ్యత్యాసం ఏ విధంగా వస్తుంది? ఏ విధంగా అంటే అండి, పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం తోట చాలా బాగుందండి. నానో గోల్డ్ కొట్టిన తర్వాత మేము దాదాపు నానో గోల్డ్, నానో కేర్ మాత్రమే వాడినామండి. దానివల్లే. అంటే మీరు వేరే ఎరువు మందులు కానీ ఎటువంటి ఈ ఏడాది వాడలేదా? వాడలేదు. గత ఏడాది మీరు వాడిన ఎకరం పంటకి వాడిన ఎరువులు కానివ్వండి, ఈ ఏడాది మీరు ఈ 4 ఎకరాలకి కలిపి వాడిన ఎరువులు, అంటే ధరల విషయంలో కానివ్వండి, మీరు వాడిన ఆ మోతాదు ఎంత మోతాదులో వాడారు, అసలు దానికి దీనికి వ్యత్యాసం ఎంత ఉంది? పోయిన సంవత్సరం అండి మేము బలం కట్టలు 20 కట్టలు వేసినామండి ఒక ఎకరానికి, కానీ ఈ ఏడాది ఈ 3 ఎకరాలకు కలిపి అదే 20 కట్టలు వేసినామండి. 4 ఎకరాల 3 ఎకరాలు అంటే ఇక 3.5-4 ఉంటుందండి. ఓకే. పోయిన ఏడాది మీరు ఎకరానికి కలిపి 20 బస్తాలు వేశారు, కానీ ఈ ఏడాది 3.5 ఎకరాలకి కలిపి మీరు వేసింది 20 బస్తాలే. అంటే ఒక ఎకరం 3.5కి ఇంత వ్యత్యాసం కనబడతా ఉంది. అంటే దాని ఇది ఎందువల్ల అంటారు? ధరణి శుద్ధి చేసిన తర్వాత ఇది కంటిన్యూగా పచ్చగే ఉందండి. ఇక అసలు కలర్ చేంజ్ అవ్వలేదు. గత ఏడాది కూడా మీరు వ్యవసాయం చేశారు, గత ఏడాది కూడా మిర్చి చేశారు. గత ఏడాదికి ఈ ఏడాదికి ఎటువంటి పంట, అంటే పోయిన ఏడాదికి ఉన్న దిగుబడి ఈ ఏడాది వచ్చిన దిగుబడికి వ్యత్యాసం ఎలా ఉంది? పోయిన సంవత్సరం ఒక ఎకరం వేసామండి, 20 క్వింటాలు వచ్చింది. ఈ సంవత్సరం ఎకరానికి 30 వస్తుంది అనుకుంటున్నాం. ఎందుకంటే మేము నానో గోల్డ్ కొట్టిన తర్వాత పూత మంచిగా ఆగింది. అసలు రాలేదు ఈ సంవత్సరం పూత కూడా. మందు కట్టాలు కూడా అండి, పోయిన సంవత్సరం ఒక ఎకరానికి 20 కట్టాలు వేసినాం. ఈ సంవత్సరం అదే 3 ఎకరాలకి అదే 20 కట్టాలు వేసినాం. ధరణి శుద్ధి చేసినాం ఒకసారి, దాంతో ఇలా పచ్చగా ఉంది. నానో కేరు, నానో గోల్డ్ కూడా 4 సార్లు కొట్టినామండి, అందుకే బాగుంది ఈ ఏడు. అంటే మీకు ఈ నానో కేరు, నానో గోల్డ్ వాడటం వల్ల మిగిలిన ఖర్చు కూడా మీకు తగ్గిందని అంటారు? చాలా వరకు ఖర్చు తగ్గిందండి. పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మేము బయట ఫెర్టిలైజర్ షాపులలో అసలు ఏ మందులు తీసుకోలేదు. ఇదే 4 సార్లు స్ప్రే చేసినాం. మీరు ఈ పంటలో మొదటి కోత కోయడం అయిపోయిందా, లేకపోతే ఇప్పుడే మొదటి కోత కోయబోతున్నారు? సోమవారం నుంచి కోయబోతున్నామండి. మొదటి కోత కోస్తారు. అంటే ఈ మొదటి కోత అయిపోయిన తర్వాత ఇంకా ఎన్ని సార్లు మీకు కోత వచ్చే అవకాశం? ఇంకో 2 సార్లు లేదా 3 సార్లు రావచ్చండి. అంటే మొత్తం పంట కాలం పూర్తి అయ్యేటప్పటికి 4 కోతలు మీకు వస్తాయి. ఈ సంవత్సరం మాత్రం పక్కా 4 కోతలు వస్తాయండి. మా తోట చాలా బాగుంది. మీరు ఈ ఏడాది ఇంత పంట పండించారు, మీకు తగ్గట్టుగా అంటే మీరు పండించిన పంటలాగా పండించాలి అంటే మీరు మిగిలిన రైతులకి, ఒక యువ రైతుగా, ఒక మహిళా రైతుగా మీరు ఇచ్చే సలహాలు ఏంటి? సలహాలు అంటే సార్, ఖచ్చితంగా అందరూ నానో గోల్డ్, నానో కేర్ ఖచ్చితంగా వాడి చూడండి. వాడాల్సిందే. వారానికి ఒక్కసారి లేదా 10 రోజులకు ఒక్కసారైనా నానో గోల్డ్, నానో కేర్ వాడితే చాలా బాగుంటుంది. మనం చేను అయిపోయేంత వరకు కూడా నానో గోల్డ్, నానో కేర్ వాడచ్చు. ధర తక్కువ అండి. మళ్ళీ ఒక ఎకరానికి 500 అంటే చాలా తక్కువ. ఇవాళ రేపు మనం తీసుకునే మందులు 2000-3000 పైనే ఉన్నాయి. నానో గోల్డ్ 500కే వస్తుంది, నానో కేర్ కూడా అంతే ఎకరాకు. చూశారుగా అపూర్వ గారి మాటల్లో. నానో కేర్, నానో గోల్డ్, ధరణి శుద్ధి ఇది వాడటం వల్లే నా పైరు ఈరోజు ఈ విధంగా ఉంది. నేను గత ఏడాది ఒక ఎకరానికి 20 బ్యాగుల మందులు వాడాను, కానీ ఈ ఏడాది 3.5 ఎకరాలకి కలిపి నేను వాడిన మందులు 20 బ్యాగులే. మొత్తం మిగతాదంతా కూడా ధరణి శుద్ధి వాడాను ఒక్కసారి. 30 రోజులు నా పంట వేసిన 30 రోజుల తర్వాత ధరణి శుద్ధి వాడాను. ఆ తర్వాత నానో గోల్డ్ వాడటం మొదలుపెట్టాను. మధ్యలో నల్లి వచ్చింది, నల్లి కోసం అని చెప్పేసి నానో కేర్, నానో గోల్డ్ కలిపి వాడాను. అది వాడిన తర్వాత మొత్తం పూర్తిగా నాకు నల్లి కూడా మొత్తం కంట్రోల్ అయిపోయింది, ఏమీ లేదు. నాకు ఈరోజు పైరు మొత్తం పచ్చగా ఉంది. నెల రోజులైంది నేను మందులు కొట్టి, ఇప్పటివరకు ఏం కొట్టలేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా నానో కేర్, నానో గోల్డ్, ధరణి శుద్ధి వాడండి, మీ పంటలన్నీ కూడా సంరక్షణగా ఉంటాయి. అమ్మాయి ఫస్ట్ డబ్బులు ఫోన్ చేసి నాకు మీ డబ్బులు అయితే నమ్మకం గ్యారెంటీ అయింది సార్ అన్నది. అంటే నువ్వు వేయమ్మా, నీకు ఇబ్బంది లేదు, మీరు చేసేవాళ్ళు కానీ కంపెనీ అమ్మాయి చిల్లర వాడని చేసేవాడు కాదు, కంపెనీ రూల్ పద్ధతిగా ఉంటుందమ్మా, మీరు చేయండి ఏంటంటే అప్పుడు వేస్తే ఆ నమ్మకం మీద 4 సార్లు 5 సార్లు తెప్పించుకుని సార్. ఇప్పుడు మళ్ళీ మీరు వాడారండి? ఇంకా ఇప్పుడు తెప్పించుకుంటారు. ఇప్పుడు ఆర్డర్ పెట్టారా? మీరు ఎన్ని ఎకరాలు వేసారు? 4 ఎకరాలు వేసారా? మీరు వేసారమ్మా? ఎలా ఉంది? కొట్టినాక బాగుందా, కొట్టకుండా బాగుందా, ఎట్లా ఏముంది? ఎన్ని రోజులైందమ్మా మీరు కొట్టి? మీరు వచ్చి ఎన్ని రోజులైంది? నెల రోజులైందా? అంటే మామూలుగా నానో గోల్డ్ వాడి మీరు పంట వేసి ఎన్ని రోజులైంది? 90 రోజులైంది. ఇప్పుడు ఈ మోతాదులో ఉందా మీది? ఇంతే ఉంది. మీకు కూడా నల్లి వచ్చిందా?
కాదు మామూలుగా నల్లి మీకు ఈ ఏడాది వచ్చిందా నానగొడ్డు కొట్టిన తర్వాత ఈ బుజ్జి వాళ్ళని అడిగిన తర్వాత సోమన్న గారు అడిగిన తర్వాత నానగొడ్డు కొట్టాను సార్. 2 సార్లు వాళ్ళే తెప్పించి ఇచ్చారు. తెచ్చిందా చాలా కంట్రోల్ అయింది. మరి మీరు ఎందుకని దాన్ని మీరు పెట్టించుకోలేదు? అయితే నేను వెళ్ళిపోతాను సార్, కొడదాం ఏదో ఒక మంది ఇస్తాను, కొడతాను, వెళ్ళిపోతాను. స్వరూప గారు ఈ మందులు వాడొచ్చు? ఎవరికైనా చెప్పొచ్చా? డైరెక్ట్గా చెప్పొచ్చు రైతులు ఎవరికైనా వాడుకోండి అని. మరి అదే ఒకసారి చెప్పండి. మీదెక్కడండి పంట? మీరు ఇదే మిర్చి వేస్తారా? లేదు, ఇందాక మీరు వచ్చినప్పటి నుంచి చదువుతున్నారు ఆ బుజ్జి నీ పంట బాగుంది, నీ పంట బాగుందని ఇందా నుంచి చదువుతున్నారు మీరు. కానీ ఆ కలుపు ఉంది, కలుపు దించని చెప్తున్నారు మీరు. ఇందా నుంచి చాలా కలుపు మొక్కలు కూడా పీకేశారు మీరు. కానీ వాళ్ళు చెప్పినా మీరు వచ్చి చూడాలి ఆ పంటని, ఇవాళ వచ్చి చూసారు. చెప్పారుగా ఇందాక కొట్టాను బాగుందని చెప్తున్నాడుగా, చూద్దాం. టోటల్ గా ఆర్గానిక్ అండి, 100% ఆర్గానిక్ ప్రొడక్ట్, కెమికల్ కాదు, బయోలు కావు. మీరు కెమికల్ కొడితే భయపడాలి, బయోలు కొడితే భయపడాలి, చెట్టు ఎర్రపోతుందో నలిపోతుందో పడిపోతుందో అని. ఇది ఏ ప్రాబ్లం కాదు, ఆర్గానిక్, టోటల్ ప్యూర్ ఆర్గానిక్. మీకు చాలా మంచి ప్రొడక్ట్, రైతులకు వరం లాంటిది. రైతులకి వరం అండి, మీరు అమ్మితే ప్రజలకు కూడా చాలా మంచిది. ఈ మందులు పెట్టమన్నాడు, నేను వాట్సాప్ పెట్టా, చూసి ప్యూర్ ఆర్గానిక్ అమ్మా, నేను కూడా ఒక 100 డబ్బాలు ఆర్డర్ చేసుకున్నాను. డీలర్ నెక్స్ట్ ఇయర్ నేను కూడా అందరికి ఇస్తా అన్నాడు. నేను తోట ఫోటోలు పెట్టా ఆయనకి, అదే అడుగుతాడు అసలు మందులకి ఎందుకు రావట్లేదు, చంద్ర పెట్టలేదు. బాగుంది అసలు, ఇంత చక్కగా మొగ్గ పూత చేను లేవు, బాగుంది, చాలా మంచిగా ఉందమ్మా మొక్క అయితే. మొత్తం మొక్క బాగుంది, కాపు బాగుంది, హెల్దీగా ఉంది. రైతు స్వరూపాల్ గారి మాటల్లో మీరే విన్నారు కదా ఆమె పంటలో వచ్చిన వ్యత్యాసాలు. ఇంకా విని ఊరుకోవడం వల్ల ఏమీ రాదండి, ఒకసారి ప్రయత్నిస్తేనే పంటలో వ్యత్యాసాన్ని చూడగలుగుతాము. ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే మీరు ఆర్డర్ని పెట్టేసుకోండి, మీ పంటలో మంచి దిగుబడులను పొందండి. ఆర్డర్ చేసుకోవడానికి కేవలం కింద ఇచ్చిన నెంబర్ని సంప్రదిస్తే సరిపోతుంది. ఇలానే రైతుల కోసం ఎంతగానో ఉపయోగకరమైన అంశాలతో మేము ముందుకు వస్తూనే ఉంటాం. మీరు చేయవలసిందల్లా వెళ్ళి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం, ఇంకా మా వీడియోలు మీకు అందుబాటులో ఉండడం కోసం వెంటనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు.